మామూలుగా ఇది ముందు ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తల దగ్గర స్టార్ట్ అయింది, ఇప్పుడు చివరికి టీచర్లు మీరు అన్నట్టు ఎక్సైజ్ ఏమో రేపు పోలీసులు అంటే ఇంత అధికారులు సాధారణ అధికారుల వరకు తీసుకొచ్చేసారు. రేపు ఇది ఇబ్బంది అవదా? బాబు గారి ఆలోచన ఏంటి అసలు? ఇలాగా బేసిక్గా ఒకటి, ఆయన కొండకి నిచ్చినేసాడు, కొండకి ఎంట్రుక వేసాడు. వస్తే కొండ పోతే ఎంట్రుక, ఆయనకి పోయేదే ఉంది. కానీ డ్యామేజ్ అవుతుందని అర్థం కావట్లే. అదే అవును. ఇప్పుడు ఏ ఉద్యోగుల్ని జగన్ వేధించిందో ఒకటే, వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేయమన్నాడు. టీచర్లకి ఏంటి వాళ్ళకి ప్రాబ్లం? వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి పోతారు కదా, ఆ టాయిలెట్ కడగడానికి మనిషికి డబ్బులు ఇచ్చాడు కదా, అది సరిగ్గా ఉందో లేదో ఫోటో తీయంటే నాకేం పని ఇది అన్నారు. వాళ్ళు కూడా స్కూల్లో భోజనం చేస్తారు కదా, ఆ భోజనానికి సంబంధించిన ఫోటో తీయండి నాకేం పని. అప్పుడు ముందు ఇది ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కోసం దాని మీద ఎంత ఎదురు తిరిగారు. ఎందుకని పల్లె ప్రాంతాల్లోని స్కూళ్ళకి వెళ్ళరు అసలు మాస్టర్లు. అది అక్కడ ఏ డిగ్రీ చదివిన ఉన్నో టీచర్గా పెట్టేసేసి జీతం వీళ్ళు తీసుకుని 25,000 15,000 వీళ్ళకి ₹1,00,000 వస్తుందంటే వాళ్ళకి 25,000 ఇస్తారు. అట్టిచ్చేసేసి అటెండెన్స్ అంటే అప్పుడు ఏంది తమ్ములు కూడా ఇప్పుడు ఏయో తయారు చేశారు ప్లాస్టిక్ తొడుగులు, దాంతో లేదు అటెండెన్స్ అయితే ఒకేసారి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తారు. దాన్ని ఆపాడు ప్రవీణ్ ప్రకాష్, చేశాడు అదంతా. వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్ని తీసేయమన్నారు, అతను ఒప్పుకోలే.